వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజా గాయకుడు గద్దరిక లేరు. అమీర్పేటలోని అపోలో స్పెక్ట్రా హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి. అసెంబ్లీ హాల్లో ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటానికి నివాళి. హాజరైన ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుతో పాటు పలువురు మంత్రులు. ప్రపంచవ్యాప్త పర్యాటకానికి భారతదేశం స్వర్గధామం కానుందన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. త్వరలోనే చార్మినార్ తో పాటు గోల్కొండ కోటను సైతం యునెస్కో గుర్తింపు కోసం కేంద్ర ప్రభుత్వం కృషి. అంగళ్లలోని వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం. ప్రభుత్వం ఏ ప్రాజెక్టు పైనైనా చర్చించడానికి మేము సిద్ధమన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రజా గాయకుడు గద్దర్ ఇక లేరు. ప్రజా గాయకుడు గద్దర్ అలియాస్ గుమ్మడి విఠలరావు ఇక లేరు. అనారోగ్యంతో ఆయన ఆదివారం కన్నుమూశారు. గుండెపోటుతో కొద్ది రోజుల కిందట అమీర్పేటలోని అపోలో స్పెక్ట్రా హాస్పిటల్లో చేరిన ఆయన చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రిలో గద్దర్ను పలువురు ప్రముఖులు పరామర్శించారు. ఇంతలోనే ఆయన కన్నుమూయడం బాధాకరం. ప్రజా యుద్ధ నౌకగా పేరొందిన గద్దర్ పీపుల్స్ వార్ అనంతరం మావోయిస్ట్ తెలంగాణ ఉద్యమాల్లో తన గళంతో కోట్లాది మంది ప్రజలను చైతన్యవంతులు చేశారు. రాము అంటే ఒకసారి ఫోన్ చేస్తాను. నిన్న పాటలు పాడి చెప్పింది. అసెంబ్లీ హాల్లోని దివంగత ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటానికి వారి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, సహచర మంత్రులు, సభ్యులతో కలిపి ఘన నివాళులు అర్పించిన శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకానికి భారతదేశ స్వర్గధామం రానుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. లక్షలాది అద్భుత కట్టడాలు దేశంలోనే కొనసాగుతున్నాయని వెల్లడించారు. బువారు సాయంత్రం చార్మినార్ శాశ్వత ప్రాతిపాదికన ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణను ఆయన మహారాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారి యునెస్కో గుర్తింపు పొందిన దేవాలయం రామప్ప గుడి చరిత్రగాంచిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ పేరుతో ప్రఖ్యాతిగాంచిన
ప్రారంభించిన చార్మినార్ను మరింతగా పర్యాటకులను ఆకర్షించడానికి వివిధ రకరకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అందులో భాగంగా నిత్య నూతనంగా కనిపించేందుకు రంగురంగుల విద్యుత్ దీపాలంకరణ చేపట్టి ప్రజలకు ముందుకు తీసుకువస్తున్నామని చెప్పి తెలిపారు. త్వరలోనే చార్మినార్తో పాటు గోల్కొండ కోటను సైతం యునెస్కో గుర్తింపు కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేయనుందన్నారు. सर सर इधर इधर सर फोन चलो भाई फोन चेक साहब नीचे भी करे तो आता ना यार अरे हाथ खराब है रो पीछे इधर देखिए सर इधर देखिए सोल साहब చంద్రబాబు ఒక ఆర్గనైజర్ క్రిమినల్ అని ఎల్లో మీడియా ముసుగులో చంద్రబాబు విధ్వంసం సృష్టిస్తున్నారని చంద్రబాబు ముందు క్షమాపణ చెప్పాలని రాయచోటి ఎమ్మెల్యే గండికోట శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం అంగుళ్లలోని వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు నవాజ్ బాషా, చింతల రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, వైకాపా నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మంత్రి పెద్దిరెడ్డి కుటుంబానికి ఉన్న మంచి పేరు చెడగొట్టాలనే దురుద్దేశంతోనే ప్రజలను రెచ్చగొట్టి విధ్వంసాలకు దారితీసేలా చంద్రబాబు ప్రవర్తిస్తున్నారన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ ప్రాజెక్టు పైనైనా చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నామన్నారు. ఏ ప్రాజెక్టు పూర్తి చేయకుండా అడ్డుకొని కోర్టులో స్టేలు తేవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. శుక్రవారం జరిగిన అల్లర్లకు సంబంధించి చంద్రబాబుపై కేసు పెడుతున్నామని తెలిపారు. సందర్శన పేరుతో ఏ విధంగా ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు వారి బృందం ఒక పథకం ప్రకారం విధ్వంసం సృష్టిస్తూ ఉందో నిన్న జరిగినటువంటి సంఘటనలే దానికి ప్రబల తాత్కాలం అని కూడా నేను మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. మరి ప్రాజెక్టులు సందర్శన చేయాలంటే వారి సెక్యూరిటీ ఉంటుంది, వారికి సెంట్రల్ ఫోర్స్ సెక్యూరిటీ ఉంది, లోకల్ పోలీసు సెక్యూరిటీ ఉంది. మరి జిల్లా నలుమూల నుంచి ఈ అంగలకు కానీ పుంగనూరుకు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, రౌడీ మూకలు ఒక పథకం ప్రకారం విధ్వంసం సృష్టించడానికి, మరి దాడులు చేయడానికి ఇక్కడికి రాలేదు. మనుషులు బలవంతం చేశారు. అంతకుముందు రోజు నాతో మా రైతులతో డిస్కస్ చేయడం జరిగింది. అన్న ఆయన వస్తున్నాడు కదా, మన నిరసన వ్యక్తం చేస్తాం, మన ప్రాజెక్ట్ అయిపోయింది, కాలువలు అయిపోయినాయి, డ్రింకింగ్ వాటర్ దాదాపు 2400 కోట్లు వస్తుంది, దాన్ని కూడా ఆపే ప్రయత్నం చేస్తున్నాడు, మేము ఆపి అడుగుతామంటే చేర్చి అట్లా వాడిని అడగాల్సిన అవసరం లేదు, ఆయనకు ప్రజల మీద విశ్వాసం లేదు, ప్రజాదరణ ఆయనకు లేదు, కాబట్టి అతన్ని అడిగినా ఒకటి అడగకపోయినా ఒకటి, మన సుప్రీంకోర్టు ఉంది, కోర్టులో తెలుసుకుందాం, కోర్టులో ఆర్డర్ వస్తుంది, ఖచ్చితంగా మన ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి తీరుతాం, వాడిని మనం అడిగేది అనే ఉద్దేశంతో కూడా నేను మా వాళ్ళు పోవద్దండి. అయినా కానీ మహిళలు, రైతులు అందరూ వచ్చి సామరస్యంగా శాంతిపరంగా కూర్చొని రోడ్లో వాళ్ళు ప్లే కార్డ్స్ పెట్టుకొని మాకు ప్రాజెక్ట్ ఏమైంది అడిగేదానికి వస్తే 4 గంటలు డిలే చేసి రౌడీలు తీసుకొచ్చి పోలీసులందరూ కూడా మా కార్యకర్తల మీద దాడి చేశారు తప్పితే వాళ్ళు ఎవరు ఏమి ఎక్కడి నుంచి వచ్చారనే పరిస్థితి కూడా కనుక్కునే పరిస్థితులు కూడా వాళ్ళు లేరు. వచ్చినామా, వాళ్ళు కొట్టినామా, తిట్టినామా, అసలు నువ్వు మాట చెప్పినట్టే ఢిల్లీలో ఉండి ఇమీడియట్గా పొద్దున్నే 10 గంటల తమ్మలపల్లికి ఎంపీ గారు వచ్చినారు. ఇదే మీడియా సాక్షిగా మీరు అందరూ ఉన్నారు, మీరు కూడా వచ్చినారు. నువ్వు ఆ రోజు రాత్రే ఎలక్షన్ కమిషన్ దగ్గర లెటర్ తీసుకునేసి నాకు ఎలక్షన్ కోడ్ ఉంది, నేను వెళ్ళిపోవాలని భార్య బిడ్డలు సర్దుకొని నువ్వు వెళ్ళిపోతుంది. మరుసటి రోజు సాయంత్రం దాకా ఉండి సాయంత్రం 4 గంటలకు మీ అందరి సమక్షంలో ప్రెస్ మీట్ పెట్టి
అయ్యా లోకేష్ బాబు గారు ఆ వర్డ్ కూడా మీ దాంట్లో రికార్డ్ అయింటాయి. లోకేష్ బాబు గారు నేను ఇక్కడే ఉన్నాను, మీరు వస్తామని వెళ్ళిపోయినారు, అయినా పర్లేదు, నీ పనులే ఉన్నాయో చూసుకోండి. ఎన్టీవీలో కానీ TV9లో కానీ డిబేట్ కూర్చోగలదామా, కూర్చుంటావా అని అడిగితే ఈ రోజు వరకు సమాధానం లేదు. చంద్రబాబు నాయుడు నీ కొడుకే కదా చెప్పినాడు, ఛాలెంజ్ చేసినాడు. మా ఎంపీ గారు ఎక్కడి నుంచి ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చారు కదా, ఆ తర్వాత ఈ రోజు వరకు లేదా మాట్లాడేసి ఇది లేదా? ప్రకాశం జిల్లా రాచర్ల ఎంఆర్ఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఓ పొలం పాస్ పుస్తకం మంజూరు చేసే విషయంలో వీఆర్ఓకి 5,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వీఆర్ఓ వెంకటేశ్వర్లను పట్టుకున్నారు. పొలం పాస్ పుస్తకం ఇచ్చేందుకు 25,000 రైతు నుంచి వీఆర్ఓ వెంకటేశ్వర్లు లంచం డిమాండ్ చేసినట్లుగా బాధిత రైతు తెలిపారు. ప్రస్తుతం ఏసీబీ అధికారులు వీఆర్ఓను విచారిస్తున్నారు. మరియు ఏసీబీ డీజీ గారైన శ్రీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఆదేశాల నుంచి ఈరోజు ఈ రైడ్ కండక్ట్ చేయడం జరిగింది. గజ్జా శంకర్ అని చెప్పేసి పల్నాడు జిల్లా గణపురం విలేజ్ నాదెండ్ల మండలం ఆ గ్రామస్తుడు. అతనికి ఇక్కడ బూపనగుంట్ల విలేజ్లో ఒక 68 సెంట్స్ పొలం ఉంది. అలాగే వాళ్ళ తాత గజ్జా రామయ్య అని చెప్పేసి వారికి 2 ఎకరాల 1 సెంటు ఎడవల్లి గ్రామంలో భూమి ఉంది. ఈ రెంటి గురించి గత సంవత్సరం నుంచి 1 ఇయర్ నుంచి ఈ విఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే ఆ విఆర్ఓ గారు నేను మీకు పట్టాదారు పాస్బుక్లు ఇప్పిస్తా అని చెప్పేసి ఇవ్వకుండా తిప్పుతూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతను ఏంటంటే మధ్యలో మళ్ళీ ఒకసారి ఇతను ఏం చేస్తాడంటే కలిస్తే నాకు మీరు 25,000 డబ్బులు ఇస్తే తప్ప నేను ఈ పని చేయనని చెప్పేసి అతనికి చెప్తాడనమాట. దాని మీద అతను బార్గెన్ చేస్తే 15,000కి యాక్సెప్ట్ చేస్తాడు. యాక్సెప్ట్ చేసిన తర్వాత అతను విడతలుగా ఒకసారి క్యాష్ రూపంలో 2,000 రూపాయలు, ఒకసారి ఫోన్పే ద్వారా ఒక 2,000 రూపాయలు, తర్వాత క్యాష్ మళ్ళీ 5,000 అట్లా విడతలుగా 10,000 రూపాయలు ఇచ్చాడు. ఇచ్చినప్పటికీ అతను పని చేయకుండా అతను నానా ఇబ్బందులు పెడుతూ ఇది డ్రాగ్ చేస్తూ ఉన్నాడు. ఈ డ్రాగ్ చేసే సందర్భంలో అతను ఏం చేస్తాడంటే మళ్ళా 27వ తారీఖు అతను సచివాలయంలో ఆన్లైన్లో అప్లై చేసుకున్నాడు. అప్లై చేసినప్పటికీ అతను దాన్ని కన్సిడర్ చేయకుండా అతను ఇబ్బంది పెడుతుంటే ఈ నెల 3వ తారీఖు మళ్ళీ వచ్చి వీఆర్ఓ గారిని కలిస్తే నాకు రిమైనింగ్ ఇవ్వాల్సిన 5,000 రూపాయలు నాకు ఇస్తే తప్ప నేను ఈ పని చేసి పెట్టను, ఈ పట్టాదారు పాస్బుక్లకి నేను ప్రాసెస్ చేయనని చెప్పి అతను గట్టిగా చెప్పడం జరిగింది. దాని మీద అతను ఏం చేస్తాడంటే ఇప్పటికే చాలా డబ్బులు ఇచ్చేసి అనవసరం 1 ఇయర్ నుంచి నేను తిరుగుతూ ఉన్నాను, నన్ను చాలా ఇబ్బంది పెట్టాడని చెప్పి బాధపడి అతను ఏసీబీ ఆఫీస్కి 4వ తారీఖు అంటే నిన్న బీజేపీతో పాటు వైసీపీ, కాంగ్రెస్ ప్రధాన శత్రువులన్నారు పిసిసి రుద్రరాజు. వైఎస్ తనయుడు జగన్ రెడ్డి సీఎంగా రాష్ట్రానికి చేసింది శూన్యమన్నారు. రాహుల్ గాంధీ జోడో యాత్ర విజయవంతమైందని, అదే తరహాలో ప్రజల వద్దకెళ్లి వైసీపీ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ప్రత్యేక హోదా, రాయలసీమకు ప్యాకేజీ తదితరాలపై వివరించాలన్నారు. కాంగ్రెస్ కు పూర్వ వైభవం ఖాయమని, రాహుల్ గాంధీని ప్రధాని చేసేంత వరకు విశ్రమించకూడదన్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వివిధ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దాంట్లో నియోజకవర్గ స్థాయిలో కోఆర్డినేషన్ కమిటీలు ఏర్పాటు చేసి, ఇక రాజకీయానికి వస్తే దేశంలో మణిపూర్లో జరుగుతున్నటువంటి సంఘటన ప్రజాస్వామ్యం సిగ్గుతోటి తల ఉంచుకునే విధంగా మహిళల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు కానీ, మానభంగాలు కానీ, ప్రధానంగా మైనార్టీ సోదరి మీద జరుగుతున్నటువంటి అన్యాయాలు కానీ, అక్రమాలు కానీ చూస్తుంటే మహాత్మా గాంధీ గారు కానీ, ఈ దేశానికి రాజ్యాంగం ఇచ్చినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ, ఈ దేశం కోసం పోరాటం చేసినటువంటి స్వాతంత్ర సమరయోధులు కానీ, వీళ్ళందరూ కూడా ఆ సిగ్గుతోటి తల ఉంచుకునేటువంటి పరిస్థితి. సభ్య సమాజంలో ఎక్కడా జరగని విధంగా 3 నెలల క్రితం నుంచి మణిపూర్లో దాడులు జరుగుతూ ఉంటాయి. ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎన్డీఏ పార్ట్నర్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రశ్నించడం కోసం నేనున్నాను, నిలదీస్తాను, ప్రశ్నించే గొంతుకు నాదే అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ కానీ ఎక్కడ కనీసం ఖండించకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. రాజకీయ ఎఫిలియేషన్స్ ఎలా ఉన్నప్పుడు కూడా ఇటువంటి సంఘటన జరిగినప్పుడు సమాజంలో ఉన్నటువంటి ఆయా వర్గాల ప్రజల యొక్క మనోస్థైర్యాన్ని, మనోబలాన్ని
పెంచవలసినటువంటి ఆవశ్యకత రాజకీయ పార్టీలుగా ప్రభుత్వ అధినేతలుగా వారందరి మీద ఉంది. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు, వారు ఆచరించేటువంటి మత సాంప్రదాయాలు, మతం అనేటువంటిది ఎవరికైనా వ్యక్తిగతమైనటువంటిది, పర్సనల్ అయినప్పటికీ కూడా వారు ప్రాక్టీస్ చేసేటువంటి ఏదైతే ఉందో దాన్ని కూడా పక్కన పెట్టి కనీసం ఆ సోదరీమణుల మీద అటాక్ జరిగితే కూడా ఖండించలేకపోయారు. ఖండించకపోగా పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి నో కాన్ఫిడెన్స్ మోషన్ని సమర్థించడం కానీ, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రవేశపెడుతున్నటువంటి అనేకమైనటువంటి బిల్లులకు మద్దతు ఇవ్వడం కానీ చూస్తుంటే చాలా సిగ్గు అనిపిస్తోంది. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పూర్తిగా భారతీయ జనతా పార్టీ తొత్తుగా, కేంద్ర ప్రభుత్వం తొత్తుగా అయిపోయినటువంటి పరిస్థితి. మణిపూర్లో జరిగిన హింసాత్మక ఘటనలో వందలాది కుటుంబాలు విచ్ఛిన్నమైపోయాయని, వారికి సంఘీభావంగా శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నామని గూడూరు ఎస్ఏఎల్సీ చర్చ్ పాస్టర్ ఓడిజే ప్రశాంత్ కుమార్ వెల్లడించారు. మణిపూర్లో జరిగిన అరాచకత్వానికి నిరసనగా గూడూరు పట్టణంలో ఎస్ఏఎల్సీ చర్చ్ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ కూరగాయల మార్కెట్, హాస్పిటల్ రోడ్, రాజా వీధి, పాత బస్టాండ్ మీదుగా సాగింది. నల్ల బ్యాడ్జీలు ధరించి నోటికి గుడ్డలు కట్టుకుని నిరసన తెలియజేశారు. పాస్టర్ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ, భారతదేశం విభిన్న మతాలు, జాతులతో కూడిన దేశమని, మణిపూర్లో జరిగిన అరాచకత్వ ఘటన విచారకరమని అన్నారు. వందలాది కుటుంబాలు గ్రామాలు వదిలి అడవుల్లో ఉంటున్నారని, వారికి దేశ ప్రజలందరూ కూడా సంఘీభావంగా ఉండాలని కోరారు. ఈ ర్యాలీలో చంద్ర, చిన్న, ప్రవీణ్, మహిళలు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని అమరవీరుల చౌరస్తా వద్ద గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పరిగి మండలం అధ్యక్షులు బి పరశురాం రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమాన్ని తన ఆటపాటలతో ఉవ్వెత్తిన ఎగిసి పడేటట్లు చేసిన ఉద్యమకారుడు గద్దర్ అని అన్నారు. గద్దర్ మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. ఉద్యమకారులను మోసం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసిన గద్దర్ మరణించడం చాలా బాధాకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు లాలు కృష్ణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పరశురాం రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కృష్ణ తదితరులు ఉన్నారు. ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధ నౌక, తెలంగాణ కావాలని ఆటపాటలతో ఆయన గలం ఉసి పాట పాడి ఆటాడి తెలంగాణ రావడానికి ఎన్నో పాటలు పాడి తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపిన పాటలతో ఉవ్వెత్తున ఉద్యమాన్ని లేపినటువంటి మహానుభావుడు మన గద్దరన్న గారు. ఆయన ఈరోజు అకాల మరణం, ఆయన గుండెపోటుతో ఈరోజు అపోలో ఆసుపత్రిలో కొద్దిసేపటి క్రితం మరణించడం చాలా బాధాకరం. ఎందుకంటే ఆయన
తెలంగాణ రావాలని ఆటపాటలతో ఎంతోమంది యువకులను ఉత్తేజపరిచి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయిన వ్యక్తి ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఏదైతే కలలు కన్నాడో ఏ గద్దరన్న కానీ తెలంగాణ సమాజం కానీ కలలు కన్నా తెలంగాణ ఇప్పుడున్న ప్రభుత్వం చేయడం లేదు, ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి మళ్ళా కొత్త ఉద్యమం లేపి మొన్ననే కాంగ్రెస్ పార్టీ పక్షాన ఏదైతే మల్లూరు భట్టి విక్రమార్క గారు చేసినటువంటి పాదయాత్రకు మద్దతుగా ఆయన పాదయాత్ర చేసిన దినాలు ఆయన ఆరోగ్యం సహకరించకపోయినా ఆయన వెంబడి రోజు ఉండి ఆట పాటలతో మళ్ళీ మరో తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మొదలుపెట్టిండు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రజలకు, నిరుద్యోగులకు, యువకులకు అందరికీ మేలు జరుగుతుంది. ఎవరైతే నిరుద్యోగులు ఎవరైతే అమరవీరులు కలలు కన్నా తెలంగాణ రావాలంటే, తెలంగాణ ప్రభుత్వం రావాలంటే అది కాంగ్రెస్ ప్రభుత్వంతో సాధ్యమని మనకు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తూ మొన్న రాహుల్ గాంధీ గారు వస్తే కూడా ఖమ్మం సభలో కూడా పోయి రాహుల్ గాంధీ గారికి ముద్దించుకున్నాడు. అంటే ఆయన ప్రేమ, గాంధీ ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీ అంటే మంచిది కాబట్టి వాళ్ళతోటి అంత ఆప్యాయంగా ఉన్ననే మేము చూసినాం. కాబట్టి ఈ యొక్క గద్దర్ గారి మరణం చాలా కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైనటువంటి లోటు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మంచి మూమెంట్లో ఆయన తెలంగాణలో మొత్తం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి బహిరంగ సభలో ఆయన పాల్గొని సమాజానికి కాంగ్రెస్ పార్టీ గురించి, టీఆర్ఎస్ చేస్తున్నటువంటి మోసాల గురించి, ఈ దొరల పాలన అంతం కావాలని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఎంతో ఆశతో ఆయన ఉండే అది చూడకుండానే ఆయన పోవడం చాలా దురదృష్టకరం. అమర్ రహే అమర్ రహే అమర్ రహే అమర్ రహే గద్దర్ అమర్ రహే గద్దర్ అమర్ రహే గద్దర్ అమర్ రహే అమర్ రహే అమర్ రహే గద్దర్ అమర్ రహే అమర్ రహే అమర్ రహే గద్దర్ అమర్ రహే అమర్ రహే గద్దర్ గారి ఆశయాలను రామ్ చరిత్ర अमर रहे अमर रहे अमर रहे अमर रहे జయశంకర్ సార్ జయంతి సందర్భంగా విగ్రహ ఆవిష్కరణకు హాజరైన బండి రమేష్. శేర్లింగంపల్లి నియోజకవర్గం హఫీజ్పేట్ డివిజన్లోని హుడా కాలనీ కూడలి వద్ద విశ్వకర్మ ఫౌండేషన్ శేర్లింగంపల్లి నియోజకవర్గం కమిటీ ఆధ్వర్యంలో జయశంకర్ సార్ విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్ హాజరయ్యారు. అక్కడ ఏర్పాట్లు చేసిన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సమావేశంలో బండి రమేష్ మాట్లాడుతూ జయశంకర్ ఆశయాలను తూచా తప్పకుండా ముందుకు తీసుకువెళ్లి ప్రజలకు న్యాయం చేయడానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో బండి రమేష్ తో పాటు పార్టీ నాయకులు గంగారం సంగారెడ్డి, సాయన్న, ఉమేష్, దేవేందర్, సిల్వర్, మనీష్, నార్ని, సురేష్, పద్మ, మోహిని, వెంకటరమణ, మునాఫ్, గౌస్ తదితరులు పాల్గొన్నారు.
నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం వద్ద నేషనల్ హైవే మీద టిప్పర్ ఢీకొనడంతో టెంపో వ్యాన్ పల్టీలు కొట్టింది. టెంపోలో ఉన్న 4గురికి తీవ్ర గాయాలు కాగా 5గురికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని హాస్పిటల్కి తరలించారు. కావలి పట్టణంలోని భారతీయ స్టేట్ బ్యాంక్ నందు ఉద్యోగులుగా పనిచేసే సిబ్బంది తిరుపతిలోని యూనియన్ మీటింగ్కు హాజరయ్యి తిరిగి వస్తుండగా వెంకటాచలం దగ్గర కనుపూరు చెరువులో విచ్చలవిడిగా గ్రావెల్ తోలుతున్న టిప్పర్ జాతీయ రహదారిపై టిప్పర్ ఢీకొనడంతో టెంపో వ్యాన్ పల్టీ కొట్టింది. టెంపో డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ప్రమాద సమయంలో గాయపడిన వారిని మొబైల్ ఫోన్లు, బ్యాగులు గుర్తు తెలియని వ్యక్తులు సత్కరించారని ప్రమాద బాధితులు లబోదిబోమంటున్నారు. వెంటనే ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజా గాయకుడు గద్దర్ ఇక లేరు. అమీర్పేటలోని అపోలో స్పెక్ట్రా హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి. అసెంబ్లీ హాల్లో ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటానికి నివాళి. హాజరైన ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుతో పాటు పలువురు మంత్రులు. ప్రపంచవ్యాప్త పర్యాటకానికి భారతదేశం స్వర్గధామం కానుందన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. త్వరలోనే చార్మినార్ తో పాటు గోల్కొండ కోటను సైతం యునెస్కో గుర్తింపు కోసం కేంద్ర ప్రభుత్వం కృషి. అంగళ్లలోని వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం. ప్రభుత్వం ఏ ప్రాజెక్టు పైనైనా చర్చించడానికి మేము సిద్ధమన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.